యూట్యూబ్ అయితే పొద్దున జబర్దస్త్ మానిటైజేషన్ అప్డేట్ తీసుకొచ్చింది. ఇప్పుడు అందరికి వ్యూస్ పెరుగుతాయండి. సో ఎవరికైతే మానిటైజేషన్ కాలేదో కొత్తగా ఛానల్ పెట్టారో మొత్తం వ్యూస్ పెరిగిపోతాయి అన్నమాట. ఎందుకు అనుకుంటే ఈ 3 అప్డేట్ ద్వారా మనకు రీచ్ అయితే పెరుగుతాయని యూట్యూబ్ అయితే ఖుద్ చెప్తుంది. సో ఎలా అంటే గాయస్ చూడండి, ఈ 3 అప్డేట్ ద్వారా మనకు రీచ్ అయితే పెరుగుతాయని యూట్యూబ్ అయితే ఖుద్ చెప్తుంది. సో ఆ 3 అప్డేట్ తెలుసుకోవాలంతా. సో లేట్ ఎందుకు, మరి ఇక స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి ఆ 3 అప్డేట్ ఏంటా అనేది. సో అంతకు ముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అవ్వండి. ఎందుకంటే సో డైలీ నేను 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా, కమ్యూనిటీ పోస్ట్ చేస్తున్నా, గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతున్నా. సో మీరు కూడా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే గాయ్స్ చూడండి, యాష్ స్టూడియో. మీరు ఇంతకు ముందు వినే ఉంటారు. ఎందుకోసం అంటే ఈ యాష్ స్టూడియో గురించి విని అండ్ వీడియో స్కిప్ చేసుకోకండి. ఎందుకోసం అంటే మీకు రీచ్ పెరగాలంటే ఈ యాష్ స్టూడియో ఉపయోగించి మీరు రీచ్ పెంచుకోవచ్చు అనమాట. ఎలా ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ చూపిస్తా, స్క్రీన్ కలర్ చూపిస్తా చూడండి. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో వచ్చారా, ఎవరిదైనా వీడియో సెలెక్ట్ చేసుకున్నారు. ఎగ్జాంపుల్ కోసం నా వీడియో సెలెక్ట్ చేస్తాను అండ్ ఇక్కడ శ్రీనివాస్ టెక్ ఆఫీస్ లో సెర్చ్ చేస్తాను అండి. శ్రీనివాస్ టెక్ ఆఫీస్ సెర్చ్ చేస్తాను. ఓకే, ఇలా ఛానల్లో వచ్చిన తర్వాత గాయ్స్ ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే కనిపిస్తాయి కదా. ఇందులో నుంచి ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తుంది. ఈ వీడియో సెలెక్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ కోసం వీడియో సెలెక్ట్ చేస్తా అండ్ వీడియో పౌజ్ చేస్తుంది. వీడియో పౌజ్ చేసిన తర్వాత గాయ్స్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు యాష్ స్టూడియో కనిపిస్తుంది. చూడండి గాయ్స్ ఇక్కడ జాగ్రత్త చూడండి. దీన్ని ఇట్లా ఓకే చేస్తే గాయ్స్ ఇక్కడ మనం ఇక్కడ అడగాల్సింది ఏంటిదంటే గాయ్స్ చూడండి, యాష్ క్వశ్చన్ కనిపిస్తుందా, ఇక్కడ మనం ఒకటి పేస్ట్ చేయాలి. చూడండి గాయ్స్, గివ్ మీ టైమ్ స్టాప్ ఆఫ్ దిస్ వీడియో. సో ఎందుకోసం ఇది ఇట్లా వచ్చిన అంటే, సో మీరు డైరెక్ట్లీ ఇప్పుడు టైం స్టాప్, మీ వీడియోది టైం స్టాప్ ఉంటుంది కదా, మీరు డైరెక్ట్లీ టైం సెట్ చేయాలంటే కొద్దిగా టైం ఎక్కువ అవుతుంది. కాబట్టి యూట్యూబ్ మనకు యాస్ట్రోలో ఏం తెచ్చిందంటే, సో మనం ఇట్లా అడగచ్చు అన్నమాట, గివ్ మీ టైమ్ స్టాప్ ఆఫ్ దిస్ వీడియో. దీన్ని ఓకే వేసేస్తే, ఇట్లా ఓకే వేసేస్తే మనకు టైం స్టాప్ అనేది జనరేట్ చేసేసి సో ఇస్తుంది అనమాట. చూడండి, మన వీడియోది టైం స్టాప్ అనేది జనరేట్ చేసి ఇచ్చింది. మనం ఇట్లా డైరెక్ట్లీ కాపీ చేసేసుకోవచ్చు. ఇట్లా లాగి బట్టి కాపీ చేసేసుకోవచ్చు. 1 సెకండ్ అండ్ ఇట్లా బట్టి అండ్ ఇట్లా కాపీ చేసుకోవచ్చు. మొత్తం ఇట్లా కాపీ వేసేసుకొని అండ్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకోవచ్చు. అంటే టైం స్టాంప్ అంటారు అన్నమాట దీన్ని. సో ఇలా యాడ్ చేసుకుంటే ఏమైతే ఆడియన్స్కి రీచ్ ఎక్కువ పెరుగుతుంది. అంటే ఏ పార్ట్ ఎంతవరకు బాగుంది అనేది ఆడియన్స్కు తెలిసిపోతుంది. సో అట్లా బాగుంటుంది కదా, సో చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది, రీచ్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ అప్డేట్ అనమాట. అండ్ సెకండ్ అప్డేట్ కూడా చూపిస్తాను. ఇందులో ఉంది అనమాట, అది కూడా అప్డేట్. సో అది ఏంటి అనేది చూపిస్తాను. అండ్ సెకండ్ అప్డేట్ ఏంటంటే గాయ్స్ సింపుల్ బ్యాక్ వస్తాను, చూపిస్తాను లైక్ అది కూడా చూపిస్తాను. ఇక్కడ మనకు ఇంగ్లీష్ వాళ్ళది ఒకటి స్క్రిప్ట్ కావాలి. డైరెక్ట్లీ మనం స్క్రిప్ట్ ఎలా తీసుకోవాలి, స్క్రిప్ట్ మనకు దొరకదు. కాబట్టి మనం ఏద్దామంటే ఇక్కడ సర్చ్ చేద్దాం. ఎగ్జాంపుల్ కోసం నేను ఆ యూట్యూబ్ క్రియేటర్ అండ్ వాళ్ళ ఛానల్ సర్చ్ చేస్తాను అనమాట. చూడండి, వీళ్ళ ఛానల్ అయితే సర్చ్ చేసిన అండ్ ఇప్పుడు అఫీషియల్ వాళ్ళ ఛానల్ అనమాట, అంటే యూట్యూబ్ ఛానల్ అనమాట, వాళ్ళది అనమాట. సో ఇప్పుడు మనం ఏద్దామంటే ఈ వీడియోస్ వెళ్ళిపోయిన తర్వాత ఇందులో నుంచి ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ కోసం ఇది ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను. చూడండి, సెలెక్ట్ చేసిన తర్వాత వీడియో పౌజ్ చేస్తాను. పౌజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, వీళ్ళకి కూడా సేమ్ యాస్టీస్ కనిపిస్తుంది. చూడండి గాయ్స్ ఇక్కడ అండ్ ఇక్కడ కూడా యాష్ కూడా కనిపిస్తుందా. దీని ఇట్లా ఓకే వేసేసి గాయ్స్ ఇక్కడ చూడండి గాయ్స్ ఇక్కడ నేనేం రైట్ చేసాను అంటే, గివ్ మీ కంప్లీట్ స్క్రిప్ట్ ఆఫ్ దిస్ వీడియో. వీళ్ళ స్క్రిప్ట్ కావాలంటే మనం ఇక్కడ అడగచ్చు అనమాట. అంటే సో వాళ్ళు ఇంగ్లీష్ ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్లోనే వస్తాయి అనమాట. సో మనం తెలుగులో కూడా జనరేట్ చేసుకోవచ్చు. మీకు కూడా ఓకే చూపించండి, గివ్ మీ కంప్లీట్ స్క్రిప్ట్ ఆఫ్ దిస్ వీడియో. మనం ఇట్లా ఓకే వేసేస్తే చూడండి జస్ట్ 2 మినిట్లు అయితే వచ్చేస్తాయి అనమాట. చూడండి గాయ్స్ ఇక్కడ మన కంప్లీట్ స్క్రిప్ట్ అయితే వచ్చేసింది. ఈ స్క్రిప్ట్ మనం కాపీ చేసుకొని మనం చాట్‌జిపిటిలో వెళ్ళి మనకు తెలుగులో కన్వర్ట్ చేసి ఇవ్వమంటే డైరెక్ట్లీ కన్వర్ట్ చేసి ఇస్తారు. తెలుగులో కన్వర్ట్ చేస్తారు. అంటే వాళ్ళ వీడియో అయినా బాగుంది అనుకోండి, మనం తెలుగులో వీడియో చేయాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు వాళ్ళది ఇంగ్లీష్ లో స్క్రిప్ట్ అయితే వచ్చేసింది. సో మనం తెలుగులో జనరేట్ చేసుకోవాలంటే ఇది కాపీ చేసేసుకోవాలి. ఇలా డైరెక్ట్లీ కాపీ చేసేసుకొని అండ్ ఇప్పుడు ఇట్లా కాపీ చేసేసుకొని సింపుల్లీ అండ్ 1 సెకండ్ సారీ ఇలా కాపీ చేసేసుకొని, కాపీ చేసిన తర్వాత మనం చాట్‌జిపిటిలో వెళ్ళిన తర్వాత అక్కడ అడగాలి. సో ఇది ఇంగ్లీష్ టు తెలుగు జనరేట్ చేసి ఇవ్వండి, కొద్దిగా టాపిక్ చేంజ్ చేసి ఇవ్వండి మనం అడిగితే అది డైరెక్ట్ చేంజ్ చేసి ఇస్తాం. మనం దానిపైన మనం వీడియో చేయొచ్చు అనమాట. ఇది ఒక అప్డేట్, చాలా మంచి అప్డేట్ అనమాట. అండ్ థర్డ్ అప్డేట్ చూసుకుంటే గాయ్స్ ఇక్కడ మనం ఇప్పుడు చూడండి, వేరే వాళ్ళ వీడియో పూర్తిగా చూడకుండా ఒక 10 మినిట్స్ వీడియో లెంత్ ఉంది అనుకోండి. సో అక్కడ మనకు యాష్ స్టూడియో మనం అడగాలి ఏంటిదంటే సమ్మరైజ్ వీడియో అని అడిగితే, సో డైరెక్ట్లీ మనకు అక్కడ మెయిన్ పాయింట్ ఇప్పుడు ఇంట్రోలో మనం ఏం మాట్లాడాము అది సో మనకు డైరెక్ట్లీ ఇచ్చేస్తాయి. అది ఎలా ఇచ్చేస్తే మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ వీడియో 12 మినిట్ 45 సెకండ్స్ ఉంది అనమాట. అంటే సో లెంత్ ఎక్కువ ఉంది. దీంట్లో ఫస్ట్ లో పాట ఏం బాగుంది, వీడియో చూడాలన్న వద్ద అనేది మనకు తెలిసిపోవాలి. ఎలా తెలిసిపోవాలి? ఇప్పుడు మనకు ఆస్ట్రో ఓకే చేద్దాం. ఆస్ట్రో ఓకే వేస్తే ఈ మొత్తం తీసేద్దాం, వేరే వీడియో సెలెక్ట్ చేద్దాం అండ్ డైరెక్ట్ వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు ఇదే వీడియో సెలెక్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ కోసం ఇదే వీడియో సెలెక్ట్ చేస్తా అండ్ పౌజ్ చేస్తా అండ్ ఇప్పుడు ఆస్ట్రో ఓకే వేస్తాం. ఇక్కడ మనకు సమ్మరైజర్ ద వీడియో ఉంది కదా ఫస్ట్ వన్ది, దీన్ని ఇట్లా ఓకే వేసేస్తే గాయ్స్ చూడండి, దీని ఇంట్రో మొత్తం ఇచ్చేస్తుంది. చూడండి గాయ్స్ ఇక్కడ టైం లైన్స్ ఇచ్చేసింది. చూడండి గాయ్స్ ఇక్కడ కీ స్టెప్ కవరేజ్ ఇన్ ద ట్యూటోరియల్ మొత్తం ఇచ్చేసింది. చూడండి మొత్తం సమ్మరైజ్ మొత్తం ఇచ్చేసింది. సో దీనిపైన మనం ఫస్ట్ లో ఇంట్రోలో ఏం మాట్లాడినది సో మొత్తం తెలుసుకోవచ్చు అనమాట. సో తెలుసుకున్న తర్వాత మనం ఇంట్రోలో ఏం మాట్లాడాలి సో మనకు అర్థమవుతుంది. సో దీన్ని కూడా మనం తెలుగులో కన్వర్ట్ చేసుకోవాలి. ఎక్కడ చాట్‌జిపిటిలో వెళ్ళి కన్వర్ట్ చేసుకోవచ్చు. చాలా మంచి ఆప్షన్. సో టైం లైన్ అయితే ఇచ్చేసింది, ఇంత అయితే ఇచ్చేసింది అనమాట. చాలా బాగుంది నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఇంగ్లీష్ వాళ్ళ ఛానల్ ఉంది అనుకోండి, వాళ్ళ స్క్రిప్ట్ మనకు
నచ్చింది, ఓకే వాళ్ళ పైన వీడియో మనం చేయాలి అనుకుంటే వాళ్ళు స్క్రిప్ట్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ మనం తీసుకోవచ్చు. సమ్మరైజ్ దానికి వీడియో చేసినాం అనుకుంటే వాళ్ళ ఇంట్రోలో ఏం బాగుంది మనం ఫస్ట్ లోనే తెలుసుకోవచ్చు అనమాట. సో అది చాలా మంచి ఆప్షన్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియో కలుసుకుందాం. సో నాకైతే బాగా నచ్చింది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే.